అన్నట్టు వీళ్ళ తాతగారు రాశాడంట ఒక వైట్ పేపర్ మీద, చాలు. ఎందుకు? ఎంతమంది ఉన్నారు రైట్ హోల్డర్స్ పక్కన పెట్టు, ఈవిడికైతే రైట్ ఉందా లేదా? గిఫ్ట్ డీడు వీళ్ళ మదర్కి రాశాడు, వీళ్ళ మదర్ ఈవిడికి ఇచ్చింది. వీళ్ళ మదర్ ఎవరు? ఆయన గ్రాండ్ డాటర్. కాకపోతే ఇంకా వేరే రైట్స్ ఉన్నారు, రైట్ ఓనర్స్ ఉన్నారు. మీరు మిగిలిన వాళ్ళందరూ కూడా రైట్ ఓనర్సే కదా. అప్పుడు పబ్లిష్ చేసిన రైట్ ఓనరే, రైట్ ఓనరు. తర్వాత అప్పుడు సినిమా తీశారు, అది ఏ బేసిస్ మీద ఏం అగ్రిమెంట్ మీద చేశారో తెలియదు మనకి. ఆ ప్రొడక్షన్ హౌస్ రైట్ ఓనరే. తర్వాత మీరు టెక్స్ట్ బుక్లో ఇచ్చారంటున్నారు, ఆ టెక్స్ట్ బుక్లో ఇచ్చినప్పుడు మళ్ళీ ఎవరో ఒకరు పర్మిషన్ ఇచ్చి ఉంటారు. ఆయన ఒరిజినల్ ఆయన ఇచ్చాడా లేదా ఆయన మనోడు ఇచ్చాడా, కూతురు ఇచ్చింది, ఎవరు ఇచ్చారో తెలీదు. మళ్ళీ ఇంకో పబ్లికేషన్ హౌస్కి మళ్ళీ ఇచ్చారు రైట్. ఏమని ఇచ్చారు? ఎక్స్క్లూజివ్ ఇచ్చారా, నాన్ ఎక్స్క్లూజివ్ ఇచ్చారా, అదంతా పక్కన పెట్టేస్తే ఈవిడ ఇప్పుడు ఈ అగ్రిమెంట్ సైన్ చేసి ఇచ్చేస్తే వీళ్ళు ప్రొడక్షన్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. తర్వాత విషయం తర్వాత వేరే రైట్ ఓనర్స్ వచ్చి నా దగ్గర ఎక్స్క్లూజివ్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేయగలిగితే కనుక ఆగుతుంది అది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. వీఆర్ వైండింగ్ అప్. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అన్ని ఐపీ ఫార్మ్స్ ఉన్నాయి దీంట్లో. పేటెంట్ లేదు, పేటెంట్ బదులు దే మెయింటైన్ ద ఫార్ములేషన్ యాజ్ ట్రేడ్ సీక్రెట్. బట్ డిజైన్, బాటిల్ షేప్కి డిజైన్, బ్రాండ్ నేమ్, ట్రేడ్ మార్క్, లోగో, కాపీరైట్, డిజైన్ ఆఫ్ ది బాటిల్ బేసిక్గా, అండ్ క్యాప్, దాని థిక్నెస్ ఆఫ్ ది బాటిల్, దానికి పేటెంట్ ఉంది. మళ్ళీ ఫార్ములేషన్కి దే మెయింటైన్డ్ ఇట్ యాజ్ ట్రేడ్ సీక్రెట్. బట్ కోకోకోలా ఫర్ దేర్ బాటిల్ ఇన్నోవేషన్ వాళ్ళే ఫస్ట్. కోకోకోలా ఆర్ బిస్లరీ, వి సీ ఇట్, బిస్లరీ కాదు సారీ, కోకోకోలా ఆర్ కిల్లే. కోకోకోలా కంపెనీయే ముందు, కిన్నె కూడా వాళ్ళే కదా. వాళ్ళ బాటిల్ డిజైన్లో కూడా ఎప్పటికప్పుడు R&D చేస్తూనే ఉంటారు. సో ఫస్ట్ ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించుకుంటూ వచ్చేది వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకన్నా కొంచెం వెనకాలే ఉంటారు కానీ, బిస్లరీ కానీ ఇంకొకరు కానీ. బట్ ఇప్పుడు కిల్లే బాటిల్ చూస్తే అంతకుముందు ఆ స్ట్రాంగ్నెస్ ఉండే బాటిల్ మీరు ఇప్పుడు సీల్ ఓపెన్ చేయనప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. ఓపెన్ చేశారంటే మాత్రం ఈవెన్ చాలా జాగ్రత్తగా తాగాలి, లేదా మీద పడుతుంది మొత్తం. ఎందుకు అంటే సరే అది ప్రాబ్లమే, తాగేయానికి ప్రాబ్లమే కానీ, బట్ హీఈస్ రెడ్యూసింగ్ ద ప్లాస్టిక్. ఆయన కాస్ట్ తగ్గుతుంది, యాజ్ వెల్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ తగ్గుతుంది. సో దీస్ ఆర్ ది సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ మా పేటెంట్ గ్రాంట్స్ ఇవి, మా క్లయింట్స్వి. సో ఒక మన సైకిల్ నుంచి పవర్ తీసి మనం హెడ్లైట్ కింద వాడేవాళ్ళం, ఆ కాన్సెప్ట్ అనుకోండి. ఇప్పుడు బేసిక్గా కొత్తగా దాన్నే నోన్ ఐడియానే, బట్ ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్. జాకెట్కి అండ్ హెల్మెట్కి కూలింగ్ కోసం అదే సేమ్, అదే రిమ్కి అదే టైర్ మీద పెడతాము. బట్ ఆ స్క్రూ కంప్రెసరు, ఆ స్క్రూ కంప్రెసరు స్పెసిఫిక్గా చైనా, ఇక్కడెక్కడ దొరకపోతే చైనా నుంచి తెప్పించాం టెస్ట్ చేయడానికి. సో స్క్రూ కంప్రెసరు టైర్ మీద ఉంటుంది, దాని నుంచి ఆ కంప్రెసర్ నుంచి వచ్చే కూల్ ఎయిర్ జాకెట్కి వస్తుంది, జాకెట్ నుంచి హెల్మెట్కి వస్తుంది. ఇది రిక్వైర్డ్ అంటే ఓల్డ్ ఐడియా, బట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ వర్కబుల్ థింగ్. ఇప్పుడు దాకా ఆల్రెడీ ఏసీ హెల్మెట్లని, ఏసీ జాకెట్లని వచ్చినాయి, బట్ అన్నిటికీ మళ్ళీ బ్యాటరీ పెట్టాలి, అది బ్యాటరీ మనం మొయ్యాలి. సో వాటికన్నా ఎఫెక్టివ్ సొల్యూషన్ ఇది బేసిక్గా మీరు దీన్ని ప్యాన్ రోల్ క్లిప్ అంటారు. రైల్వే ట్రాక్ ప్యాన్ రోల్ క్లిప్ని ఓ పర్సన్ 2 ట్రైన్లు వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ వెళ్ళి కొడతా ఉంటాడు. ఆయనకు పేరు కూడా ఉంటుంది, డెసిగ్నేషన్ కూడా ఉంటుంది రైల్వేలో. గ్యాంగ్మెన్ కాదు, అందరూ గ్యాంగ్మెన్, ట్రాక్ మీద వర్క్ చేసేవాళ్ళు. ఈయనకు పేరు కూడా ఉంటుంది. అవి యాక్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మేబీ అది జనరల్గా జరగకూడదు కానీ, బట్ కొన్ని యాక్సిడెంట్లు కూడా జరుగుతుంటాయి. అతను వర్క్ చేసేటప్పుడు ట్రైన్ హిట్ అయిన కండిషన్స్ కూడా ఉంటాయి. ప్లస్ ఆ ట్రాక్ మీకు తెలుసు, మన టాయిలెట్స్ అన్నీ ట్రాక్ మీదే పడతాయి. కానీ ఇతను మాత్రం ఆ 2-3 ట్రైన్లు వెళ్ళిన తర్వాత ఈ వర్క్ చేస్తూనే ఉండాలి. సో వాట్ ఎవర్ డిసడ్వాంటేజ్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్పండి, ఏదైనా చెప్పొచ్చు. కానీ బట్ ది థింగ్ ఏంటంటే దట్ ఈస్ ఎ కాస్ట్ ఫర్ రైల్వే. ట్రాక్ మెయింటెనెన్స్ ఈజ్ ఎ కాస్ట్. ఆ ప్యాన్ రోల్ క్లిప్కి లాక్ ఎందుకు పెట్టకూడదు అన్నది ఆలోచన చేయలేదు ఎవరు. ఎందుకంటే అప్పుడు డిజైన్ చేసినప్పుడు లాక్ ఉండాలా వద్దా అన్న ఆలోచన ఆయనకి రాలేదు. ప్లస్ అప్పుడు ద స్లీపర్స్ ఆర్ వుడెన్ స్లీపర్స్. ఇది ఫస్ట్ డిజైన్ చేసినప్పుడు క్లిప్పు అంటే ట్రాక్, దానికి ఒక క్లిప్పు డిజైన్ చేసినప్పుడు ద స్లీపర్స్ ఆర్ వుడ్. తర్వాత స్లీపర్స్ సిమెంట్ అయినాయి. అంటే వుడ్ అప్పుడు ఏంటంటే వుడ్ స్లీపర్స్ ఇరిగిపోయేవి.
ఇరిగిపోయినప్పుడు మెయింటెనెన్స్ తీసుకుని ఒక రోజు 2 రోజులు స్లీపర్ మార్చేవారు. సో అప్పుడు ఓపెనే ఉండాలి, లాక్ ఉండకూడదు అప్పుడు. ఎందుకంటే వైబ్రేషన్ ఎక్కువ కాబట్టి ఊడిపోతే మళ్ళీ పెట్టుకోవాలి తప్ప దానికి లాక్ పెడితే లాకే ఇరిగిపోద్ది. ఇప్పుడు వైబ్రేషన్స్ తక్కువ. ఇప్పుడు ఎందుకు పెట్టలేదు లాక్ అంటే ఎవరు థింక్ చేయలేదు. ఎందుకంటే రైల్వేలో వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకునే పద్ధతి లేదు. అసలు ఏ ప్రొడక్ట్ వాళ్ళు రైల్వే ప్రిపేర్ చేయదు ఇప్పుడు దాకా. అన్నీ కూడా బయట నుంచి చేయాలి. ఈవెన్ మీరు సిగరెట్ హోల్డర్ పెట్టాలనుకుంటే కోచ్లో అది కూడా బయటోడి చేయాలి. ఛార్జింగ్ హోల్డర్ పెట్టాలంటే కూడా అది కూడా బయటోడి చేయాలి, తెచ్చి పెట్టాలి. వాళ్ళంతటి వాళ్ళకి కావాల్సినట్టు డిజైన్ చేసుకోరు. ఎవడో వాడికి ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేస్తే తీసుకొచ్చి పెడతాడు అంతే. ఇది కూడా ఎవడో డిజైన్ చేశాడు బాగానే ఉంది. ఇప్పుడు 100 ఏళ్ళ క్రితం బ్రిటిష్ వాళ్ళు అప్పటి నుంచి అలాగే నడుస్తుంది. అప్పటి నుంచి ఆ గ్యాంగ్ మ్యాన్ కొడతానే ఉన్నాడు. ఈ లాక్ ఎందుకు పెట్టకూడదు? స్లీపర్స్ మారిన తర్వాత కూడా ఇప్పుడు వైబ్రేషన్స్ లేవు కదా, క్లిప్ ఇరిగిపోదు కదా అని ఆలోచన ఎవరు చేయలే. ఇది తీసుకెళ్ళి రైల్వే మినిస్టర్కి చూపిస్తే వెంటనే మీరు తయారు చేసి పట్టరండి, వీళ్ళు టేక్ అన్నాడు. ఈయన షాక్, మా ఇన్వెంటర్. ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఇంజనీరు, రిటైర్డ్, ఆర్మీలో రిటైర్డ్ అయిన పర్సను. ఇలాంటి ఒక 7 చేశాడు, అన్నిటికీ గ్రాంట్ వచ్చినాయి. ఆయన తీసుకెళ్ళి పిఎంఓకి రాస్తే పిఎంఓ పిలిచారు రమ్మని చెప్పి ఢిల్లీకి. పిఎంఓకి వెళ్తేనేమో ప్రైమ్ మినిస్టర్ ఏం కలవలేదు, కానీ పిఎంఓకి వెళ్తే ఆర్డిఎస్ఓ అన్నది ఒక వింగ్ ఉంది రైల్వేస్ R&D డిపార్ట్మెంట్. బట్ అలా R&D ఏం చేయరు. వాళ్ళు ఏంటంటే వర్క్ ఆర్డర్లు ఇస్తారు అంతే. ఇది డెవలప్ చేయండి, ఇది డెవలప్ చేయొచ్చు అని. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన రైల్వే మినిస్టరు ఎప్పుడు 4 years బ్యాక్ ఇది. వాళ్ళ ఆఖరికి చెప్పింది ఏంటంటే ఇవన్నీ బాగున్నాయి, మీరు చేసినవన్నీ మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోండి, కాజీపేట కానీ మీ దగ్గరలో ఉన్నది వైజాగ్ కానీ ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోండి, యుల్ బి గివెన్ ఎవ్రీథింగ్. మీరు అక్కడ ప్రిపేర్ చేయండి, ప్రిపేర్ చేసి టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత విల్ గివ్ యూ అన్ ఆర్డర్, వర్క్ ఆర్డర్. నాకు వద్దు వర్క్ ఆర్డర్, నేనేం చేస్తాను, నేను ఆల్రెడీ రిటైర్డ్ పర్సన్ని, నేను చేసుకుందామని కాదు ఇవన్నీ చేసింది, ఇవి మీకు ఉపయోగపడితే చేసుకోండి అంటే మేము అలా చేయము, మీరు ఎవరికైనా ఇవ్వండి, ఎవరితో నేను చేయించి రండి అంటాడు. మళ్ళీ అక్కడే ఉంది పరిస్థితి. ఇది కూడా ఆయన చేసిందే. ఇది బేసిక్గా నీ క్యాప్. యాక్చువల్లీ నీ క్యాప్ మనం సైజ్ వైజ్ కొనుక్కోవాలి. మనకు ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, నీ క్యాప్ కొనుక్కోవాలంటే మనకు బట్టే సైజ్ కొనుక్కోవాలి. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్. అడ్జస్టబుల్ నీ క్యాప్. సో దట్ ఒక నీ క్యాప్ కొనుక్కుంటే ఒకవేళ ఫ్యూచర్లో మన ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో వాడుకునే డిజైన్ ఎవరు చేయలే. ఇది కూడా ఆయన చేశాడు. దీనికి గ్రాంట్ వచ్చింది, బిఎస్ చంద్రశేఖర్. ఇది బేసిక్గా ఈయన కూడా అంతే. బేసిక్గా ఈయన ఏపీ క్రికెట్ అసోసియేషన్ ఎక్స్ సెక్రటరీ. ఆయన రిటైర్ అయ్యి తర్వాత ఇది జేకేసీ కాలేజ్ గుంటూరులో ఈ ఇన్స్టలేషన్ అది క్రికెట్ సైడ్ స్క్రీన్ అది. సో రెడ్ బాల్కి వైట్ బాల్కి వైట్ కలర్ కావాలి, బ్లాక్ కలర్ కావాలి. అంతకుముందు ఏం చేస్తారు అంటే అన్నీ కూడా డిజిటల్ స్క్రీన్స్ ఉండవు కదా. పెద్ద స్టేడియంస్ అయితే అక్కడ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి డిజిటల్ స్క్రీన్ పెడతారు. మిగిలిన చోట్ల పరదాలు కప్పుతారు. బ్లాక్ పరదా, మళ్ళీ వైట్ పరదా, లేదంటే మన ఏదంటది ఫ్లెక్సీ లాంటిది కడతారు, బ్లాక్ ఆర్ వైట్. అది మ్యాచ్ మారినప్పుడల్లా మారుస్తారు. ఆయన చేసింది ఏంటంటే ఆ ఫ్లిప్స్ బేసిక్గా అటు సైడ్ బ్లాక్ ఉంటుంది, ఇటు సైడ్ వైట్. ఫ్లిప్ ఇలా తిప్పుకుని లాక్ చేసుకుంటూ ఆయన చేసింది. ఇది యూకే వాడు ఎవడ కాపీ చేస్తున్నాడు, అక్కడ విపరీతంగా అమ్ముతున్నాడు ఈయన చేసిన తర్వాత. కాకపోతే మనం అక్కడ ఫైల్ చేయలేదు, మనకి ఇక్కడ మాత్రమే గ్రాంట్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈయన ఓపెన్ టు ఆల్. అంటే ఇప్పుడు ఇక్కడ చేసిన తర్వాత జేకేసీలో చేసిన తర్వాత ఇంకో 4-5 లొకేషన్స్లో వచ్చి చూసుకుని ఎలా చేశారో చూసుకుని వాళ్ళు కూడా చేసుకుని వాడుతున్నారు. దిస్ ఈజ్ ఎ ట్రైక్. హైదరాబాద్ కంపెనీ, హైదరాబాద్ ఇన్నోవేషన్స్